డైలీ టేస్ట్ ది డైలీ. ఆ జిల్లా జనసేనలో అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోందా? పార్టీ కేవలం ఒక్క కులానికే పరిమితం అయిపోతోంది అన్న విమర్శలు పెరుగుతున్నాయా? అంతర్గతంగా కూడా జనసేనలో అదే చర్చ నడుస్తోందా? ఎక్కడుందా పరిస్థితి? అక్కడ గ్లాసు పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్ లొల్లి ఏంటి? శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాప కింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ల ఆవేదన. అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన తాము ప్రభుత్వ పదవులు ఆశించడం లేదని, కనీసం పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి కమిటీలో చోటు కల్పించకపోవడం ఏంటనంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. దశాబ్దానికి పైగా పార్టీ కండువాను భుజాలపై వేసుకుని మోస్తుంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్లను పట్టించుకోవడం లేదంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాపులతో పాటు కాళింగ, వెలమ సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు యాదవులు, మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున జనసేనకు మద్దతుగా నిలబడుతున్నారు. వారికి సైతం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోందన్న ఆవేదన పెరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పరంగా కూటమి ధర్మాన్ని అనుసరించి దక్కిన పదవుల్లో అత్యధికంగా కాపులకివ్వడం ఏంటన్నది మిగతా కులాల ప్రశ్న. కాపులకు చైర్మన్ పదవులిచ్చి మిగతా వాళ్లకు డైరెక్ట్ పోస్టులతో సరిపెట్టారన్నది ప్రధాన అభియోగం. పిఎస్సిఎస్ అధ్యక్షులుగా రాజాం, శ్రీకాకుళం, హిరమండలం, పాలకొండల్లో కాపులకు మాత్రమే కేటాయించారని అంటున్నారు. పార్టీ పరంగా చూసుకున్నా జిల్లా అధ్యక్షుడితో పాటు 2 ఉపాధ్యక్ష పదవులు, కార్యదర్శులతో సహా మొత్తం కార్యవర్గమంతా కాపులతో నింపేయడం ఏంటనంటున్నారు. అయితే ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్నా ఇతర ప్రధాన సామాజిక వర్గాల నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కాపులకు వైసీపీ, టీడీపీలో ప్రాధాన్యత లేదన్న టాక్ నడుస్తోంది. అలా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న కాపులకు జనసేన ఆకర్షిస్తోందట. అయితే ఇతర కులాలను కూడా కలుపుకుని పోతేనే సిసలైన రాజకీయం తప్ప ఒకే కులానికి పరిమితమైతే ఎదుగుదల ఎలాగన్న చర్చ జనసేన వర్గాల్లోనే జరుగుతోంది.